సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే తిరుపతి పార్లమెంట్ సాంస్కృతిక విభాగం నుంచి మీ అందరి కోసం. ఏంద్రా పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి ఎండ ఇదేంద నిద్రపోతున్నాడు. ఇప్పుడు నిద్రపోవడం ఏందా? వేదిక మీద ఆసూనులైన వారు కూడా విజ్ఞప్తి, హలో ఎవరికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ప్రతి ఒక్కరి పేరు పైన ప్రతి కుర్చీ పైన పేరు కూడా రాయడం జరిగింది. వారికి కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలని చెప్పి అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తామని. 3.5 సంవత్సరం కళ్ళు మూసుకుని ఉంటే మనం అధికారంలోకి వస్తామని మా బాస్ చెప్పలా? ఒక సంవత్సరం నిద్రపోతే సంవత్సరంలోనే అధికారంలోకి వస్తామని చెప్పలా? ఎట్టొస్తారా ఏంద్రా మీరా? ఇక్కడ ఎవరు ఉండేదే? దిక్పాలకులు హేమా హేమీలు ఓ పక్క నారా చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు. అక్కడ మేము కూడా ఇచ్చుండా ఏంది సినిమా సెట్టింగ్ లేసా? ఇచ్చిందా రసాలుగానే. తర్వాత ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు, మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీరా. తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క. ఇంకా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. కొణిదెల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది. నాకు కూడా లెక్క ఉంది. ఆ లెక్క తప్పింది లేరో బాక. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు, మరో 15 సంవత్సరాలు కూటమి పాలనే. చెప్పారా లేదా? కూటమి పాలన ఉంటుంది, కూటమి పాలన ఉంటుంది. ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది. 15 నెలల్లోనే సూపర్ 6 పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం. మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఈరోజు పెద్ద సభ, అమ్మలు, మా చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు ఎంతమంది వచ్చారో చూడు. సముద్రం సముద్రం ఇక్కడ. కాబట్టి సూపర్ 6 పథకాల్లో మొదటిదిందిరా పెన్షన్లు. 3,000 రూపాయల నుంచి 4,000కు పెంచాం. మేము కూడా పెంచుంటా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు దాకా పెంచిళ్ళ నెలగా. అప్పుడు సంవత్సరానికి 250 కదా ఇచ్చిందా? ముక్కి మూలికి 3 ఏళ్ళకి ఇస్తిరి. 3,000 నుంచి 4,000 చేశాం. 3 నెలల బకాయిల్ని కూడా 7,000 రూపాయల చొప్పున 3 నెలల బకాయిలు చెల్లించాం. 4,000 రూపాయల పెన్షన్. దివ్యాంగులకు 6,000 పెన్షన్. 15,000 రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి 15,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే. తరువాత గ్యాస్ రా. నాకు కూడా పోతా ఉంది టన్నులుగా. నుంచా? అదే కడుపులో నుంచి పోయా గ్యాస్ కాదు. ఉచిత గ్యాస్ పథకం. ఎన్నమ్మా సిలిండర్లు చూపించు. ఎన్ని? సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. చెప్పాడా లేదా? ఇప్పటికి 2 అకౌంట్లో పడ్డాయా లేదా? చేయెత్తండి, పండి వాళ్ళందరూ చేయెత్తాలి. దట్ ఈస్ కూటమి ప్రభుత్వం. తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి. ఇది నారా లోకేష్ అన్న. 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాం, చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఫైల్ పైన. 16,000 ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం. ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం, చేస్తాం, చేసి చూపిస్తాం. తల్లికి వందనం. ఏం తల్లి రవణక్క? ఏ రవణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా? చదువుకునే పిల్లకాయలుగా చెయ్యెత్తి గట్టిగా ఒకసారి జెండా లోపి పడ్డాయని చెప్పాలి. గట్టిగా తల్లికి వందనం. పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ. ఏంది వేసిందా? ఒక్కళ్ళకి వేశారు. మిగతా పిల్లకాయలు ఎవరన్నా ఉంటే కూలికి పోవాలి వాళ్ళ. ఇక్కడ 13,000 నీకు, 13,000 నీకు, నీకు 13,000, నీకు 13,000, నీకు 13,000. మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంతమంది ఉంటే అంత, 4 ఉంటే 4 13 52,000 రూపాయలు పడ్డాయా లేదా అడగండి రా అమ్మ అమ్మల్ని. ఇంకా అన్నదాత సుఖీభవ. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో, మోడీ గారి సహాయాలతో ఈరోజు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. నాకు కూడా ఇస్తారంటావా? ఎందుకు ఇరు బావా? అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పథకాలు అందుతాయి. మాకు తరతమ తేడా లేదు, భేదం లేదు, ఎవరికైనా ఇస్తాం. తర్వాత 3 శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం.
టింగ్ 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 టింగ్. అమ్మా తల్లి, నీ లక్ష్మీ రేఖ, నీకు అదృష్ట రేఖ చాలా అద్భుతంగా ఉందమ్మా. ఆ అదృష్ట రేఖ, ఆ లక్ష్మీదేవి నీ ఇంటికి రావాలంటే నా దగ్గర 3 ముఖాల పురికాయ ఉందమ్మా. ఒక తాయిత్త కడతా. 1,00,000 కాదు, ఏమి కాదు, కోట్లు కాదు. 10 మంది కలిసి టీ తాగలేదు పోతుంది, 10 మంది కలిసిన తోట టిఫిన్ చేయలేదు పోతుంది. ఒక 550 రూపాయలు అవుతా చూడు తల్లి. నువ్వు బాగుండవు స్వామి. ఏమ్మా? నీ అంతరాలు కట్టించుకునేదంతా గతంలో 2 సంవత్సరాల క్రితం నీ దగ్గర అంతరాలు కట్టించుకున్నటువంటి పరిస్థితి. అదేనమ్మో, ఆగమ్మా ఆగు. పోయిన సంవత్సరము ఈ అమ్మ ఏం పడిందో తెలుసా రామలక్ష్మి? ఏమనింది? స్వామి, నాకు 4 పిల్లలు ఇంట్లో, వాళ్ళని బడికి పంపించి ఫీజులు కట్టుకొని చదివించుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది స్వామి అని చెప్పింది. స్వామి, నాకు మొగుళ్ళు లేరు స్వామి, ఒక్కదాన్నే 4 పిల్లల్ని ఎట్ట సాగాలా అని చెప్పేసి బాధపడితే అప్పుడే నేను సంతోషంగా ఉన్నానంటావేమా? అక్కడ దాకే వస్తున్నాను స్వామి. ఆ. గతంలో నేను అంతరాలు వేయించుకున్నానా? అవును. కానీ అప్పుడు అంతరాలు వేయించుకున్నాం, ఇప్పుడు అంతరాలు అవసరం లేదు. మా కూటమి ప్రభుత్వం, మా గౌరవనీయులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారు మాలాంటి మహిళల కోసం, నాకు 4 పిల్లలు, నాకు భర్త లేరు, నా 4 పిల్లలను చదివించుకోవడానికి ఈ రోజు మరి ఎంతో ఆనందం. తల్లికి వందనం అనేటువంటి పథకం కింద ఎట్లా మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవును. మీ చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకం పెట్టినారా? తల్లికి వందనం పథకం పెట్టి నా 4 పిల్లలకి ఇప్పుడు సంవత్సరానికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున రావాలి కదా. నలుగురికి 60,000 రూపాయలు వస్తుంది. కానీ ఈ సంవత్సరం నా పిల్లల 4కి 52,000 రూపాయలు నా అకౌంట్ లోకి వచ్చేసింది. మరి మిగిలిన దుడ్లు అడిగిపోయినాయమ్మా? దయచేసి ఎక్కడికి పోలేదు. ఆ, ఆ మిగిలిన ఏదైతే 88,000 సౌండ్ సిస్టమ్ ఉందో, రూపాయలు స్కూల్ బ్రదర్, యాజమాన్యానికి, నా సౌండ్ పిల్లల సిస్టమ్ పైన ఉన్న వాలంటీర్స్, స్కూళ్ళల్లో అక్కడ వాళ్ళ ఖర్చులు నడిమిలో ఉన్న పెట్టాం. వాలంటీర్స్ అక్కడికి వెళ్ళి ఆ సౌండ్ సిస్టమ్ మీద నిలబడుకున్న అతన్ని ఇది దించండి, అతను దించండి. ఆ సౌండ్ సిస్టమ్ కాడ అందరూ 2 వాలంటీర్స్ నిలబడుకోండి, నా పిల్లలకి అతను దించండి. ఎట్లెట్లా ఈ కూటమి ప్రభుత్వం దిగమని చెప్పండి. చదువుకునే పిల్లల కోసం తర్వాత ముందు ఉండే వాళ్ళంతా అక్కడ 3 వాలంటీర్స్ నిలబడుకోండి. 15,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్ కి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అంటే ఇప్పుడు సౌండ్ సిస్టమ్ గారు కానీ, అదే విధంగా మనకి లైటింగ్స్ ఉన్న పోల్స్ గారు కానీ, మీరు దాన్ని ఎక్కడం వల్ల ఇబ్బంది ఉంటుంది. దయచేసి మీరు సహకరించండి. కూలర్స్ దగ్గర కూడా అదే విధంగా మార్కెట్ల మీద నిలబడుకోవద్దండి. కూలర్స్ కాడ వాటి మీద ఎక్కితే పని చేయవు. దయచేసి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే మహిళల గ్యాలరీ ఉందో అయిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా వాలంటీర్స్ ఈ నడి మీద వాళ్ళందరినీ క్లియర్ చేసి అందరినీ ఆశీర్వాదం అవ్వమని చెప్పండి. బీబీ ఎవరెవరు ఎక్కడ హరహర కూర్చోవాలనే శంభో దానిపైన సద్గురుదేవ, హరహర శంభో సద్గురుదేవ, 7 కొండల పేర్లు కూడా రాయడం జరిగింది. ములవాడ ఎవరికి రాజన్న, కేటాయించిన కుర్చీలలో మల్లన్న, వారు ఆశీర్లు కావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంబవలకు జగదంబవలకు రా, అంబవలకు జగదంబవలకు రా.